హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కేఎల్ లోకల్. ఈరోజు వీడియోలో మన శ్రీకాకుళం టౌన్లో గల కేఆర్ స్టేడియం అలాగే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో ఎర్లీ మార్నింగ్ టైంలో బాడీ ఫిట్గా ఉంచుకోవడానికి పిల్లలు పెద్దలు అందరూ చేస్తున్న వర్కౌట్స్ అలాగే జాగింగ్ ఒకసారి చూసుద్దాం పదండి. ఇప్పుడు మార్నింగ్ 6:30 AM అయింది, కానీ పైన సూర్యరావు చూస్తే అలా కనిపించట్లేదు. అదేనండి సూర్యుడిని. మార్నింగ్ టైము కాబట్టి ట్రాఫిక్ అంతగా లేదు, కాబట్టి స్టేడియంలోకి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఒకప్పుడు అన్ని వసతులతో ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియంతో కలకలలాడుతూ ఉండే ఈ స్టేడియం పూర్తిగా డిస్మాంటిల్ చేసి రీకన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఇక్కడ ట్రాక్ను రెడీ చేస్తున్నారు, అలాగే కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ కేఆర్ స్టేడియం అంటే కోటరామూర్తి స్టేడియం. ప్రముఖ వస్తాదు మల్లయోధుడు 1882 నుండి 1942 మధ్యకాలంలో జీవించిన ఇతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగువారిలో అగ్రగణ్యుడు. ఇంతగా ఇతని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇతను మన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. ఇప్పుడు అది మన్యం జిల్లాకు వెళ్ళిపోయింది అనుకోండి, కానీ మొన్నటి వరకు మన జిల్లాయే కదా. మన జిల్లా గొప్పతనం గురించి ఆ మాత్రం చెప్పుకోవాలి. మరి ఇక స్టేడియం గురించి చెప్పుకుంటే, ఇటీవల కాలంలో ఈ స్టేడియంను పూర్తిగా రీకన్స్ట్రక్షన్ కోసం గవర్నమెంట్ 12 crores శాంక్షన్ చేసింది. ఆ ఫండ్స్తోనే ఇక్కడ ఈ పనులన్నీ జరిపిస్తున్నారు. అమౌంట్స్ టైంకి రిలీజ్ అవ్వడం లేదనుకుంటా, అందుకే వర్క్స్ చాలా స్లోగా అవుతున్నాయి. లాస్ట్ 10 years బ్యాక్నే ఈ రెనోవేషన్ వర్క్స్ స్టార్ట్ చేశారు, కానీ ఇప్పటికీ ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు చాలా ఎక్కువగా వచ్చే మార్నింగ్ వాకర్స్ అలాగే తెల్లవారుజామున గేమ్స్ ప్రాక్టీస్ చేసేవారు ప్లేయర్స్ ఇక్కడికి ఎక్కువ మంది ఉండేవారు, కానీ ఈ రెనోవేషన్ కారణంగా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఈ చిన్నపిల్లలు మాత్రమే గేమ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళెవరంటే హాకీ టీమ్ ప్లేయర్స్. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుండే హాకీని నేర్చుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు 2 కోచెస్ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి గేమ్ అనేది ఏ విధంగా ప్లే చేయాలి, అలాగే సమ్ వార్మప్ ఎక్సర్సైజెస్ గురించి చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని చూద్దాం పదండి. ఇది చూశాక మనం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్కి వెళ్ళిపోదాం. అంటే అద్దంలో చూసేది ఆపోజిట్ ఎయిట్ అవుద్ది, లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది. అంతేనే కాదు, అద్దంలో లెఫ్ట్ ఎయిట్ అవుద్ది, లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లో కనబడుతుంది, రైట్ లెఫ్ట్ లెఫ్ట్ లో కనబడుతుంది. ఇది కూడా గేమ్ కోడే. గేమ్ లో ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. ఇలా లెఫ్ట్ సైడ్ పరిగెడతాం, చాలా రైట్ సైడ్ పరిగెడతాం. ఇప్పుడు ఇలా లెఫ్ట్ పరిగెడుతున్నా, సడన్గా ఆడుతున్నానా, మన సడన్ ఇటు పరిగెడుతున్నానా, అదే మన చేతిలో పొజిషన్లో స్టిక్ ఉంటుంది. బాల్ ఒకటి వేస్తాను, ఇలా ఇటు పరిగెడతాం, ఆ బాల్ సడన్గా వెళ్ళిపోతే ఏం చేస్తాం, నిల్చుని పదనేటి పరిగెడతాం. ఇక్కడ చూడండి, స్టేడియం ఆవరణలోనే ఒక చిన్న జిమ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ జిమ్లో ఎవరైనా వర్కౌట్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలనుకుంటే ఫ్రీగానే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడితో ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అక్కడ వర్కౌట్స్ అలాగే జాగింగ్స్ అలాగే పిల్లల గేమ్స్ ఏ విధంగా ప్రాక్టీసెస్ చేసుకుంటున్నారు, ఎర్లీ మార్నింగ్ ఈ గ్రౌండ్ మొత్తం ఎలా ఉండబోతుంది. ఒకప్పుడు కేఆర్ స్టేడియంలో ఏ విధంగా ఉండేదో అదే వాతావరణం ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఎలా ఉంటుందో చూద్దాం పదండి. మంచి మ్యూజిక్ వింటూ ఫాస్ట్ ఫార్వర్డ్లో అలా మొత్తం గ్రౌండ్ మొత్తం కూడా ఒకసారి చూసొద్దాం.
ఇక్కడ ఓన్లీ ఎక్సర్సైజెస్ జాగింగ్ వీటితో మాత్రమే కాకుండా బహుశా వీళ్ళు ఎన్సీసీ క్యాడెట్స్ అనుకుంటా. సో ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళు డ్రిల్లింగ్ ప్రాక్టీస్లో సో ఎర్లీ మార్నింగ్ జస్ట్ వార్మప్ ఎక్సర్సైజ్లో కూడా ఇక్కడ వీళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తుంటే మీకే అర్థమైపోతుంది ఎంతమంది తమ వెహికల్స్తో అదే 2 వీలర్స్తో ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా వర్కౌట్ ఎక్సర్సైజెస్ అలాగే జాగింగ్ నార్మల్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చేసుకోవడం మీరు చూస్తుంటారు. సో ఈ మార్నింగ్ టైంలో పిల్లలు వచ్చి ఇక్కడ ఈ గ్రౌండ్కి సెంటర్లో ఒక చిన్న పిచ్ లాగా ఏర్పాటు చేసుకుని క్రికెట్ని కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో ఆటకు ఆట అయిపోతుంది, మార్నింగ్ ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. సో 2 in 1 గ్రౌండ్ మొత్తం షూట్ చేసి అలా వెళ్ళిపోతుంటే ఇక్కడ దోవలో ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఒక చిన్న కౌంటర్ ఏర్పాటు చేశారు. అంటే ఫ్రీగా షుగరు బీపీ టెస్టులు కూడా చేస్తున్నారు. ఆ గ్రౌండ్ మొత్తం షూట్ చేసి కాలేజ్ బయటికి వచ్చేసిన తర్వాత బయటన సో చిన్న కౌంటర్స్ అనేవి పెట్టుకుంటారు అనమాట. జస్ట్ సేల్ పాయింట్స్ ఏంటంటే అక్కడ జాగింగ్ చేస్తాం కదా, సో బాగా అలసిపోయి వచ్చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి హెల్తీ ఫుడ్ కోసము స్ప్రౌట్స్ అలాగే రాగి మాల్ట్ సో ఇటువంటివి అలాగే కొబ్బరి బొండ అలాంటివి సేల్ చేస్తుంటారు అనమాట. సో అక్కడ ఎక్సర్సైజ్ అయిపోతుంది, ఇక్కడ హెల్తీ ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో చాలా బెస్ట్గా ఉంది కదా. సో వీడియో ముగించే ముందు నాది చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. అలాగే నా ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉండే బెల్ సింబల్ని ఆల్లో పెట్టించుకోండి. అప్పుడే నెక్స్ట్ నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో ఎక్కడితో ముగించి మన కొత్త వీడియోతో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్లో కూడా ఒక రీసెంట్గా పోస్ట్ చేసిన ఒక వీడియో పెడుతున్నాను, దాన్ని క్లిక్ చేసి దాన్ని కూడా చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను.